హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్బీకే బిజినెస్. ఈ రోజు అయితే మార్నింగ్ 5 అవుతుంది టైము. ఆన్లైన్ అయితే చేసుకుంటున్నాను. చూడండి, మార్నింగ్ 5 o'clock అవుతుంది. సో చూద్దాం ఈ రోజు ఎంత బిజినెస్ చేస్తాను ఏంది అనేది. సో మీకు లైవ్ ప్రూఫ్లో చూపిస్తాను. సో వీడియోని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. కొత్తగా చూసే వాళ్ళు అయితే సో హాయ్ బ్రదర్, నా పేరు అయితే ప్రవీణ్. నేను హైదరాబాద్లో ఉంటాను. ఓలా, ఊబర్, ర్యాపిడో అన్ని అటాచ్మెంట్స్ ఉన్నాయి. కానీ సో ఓన్లీ ఊబర్లోనే ఎక్కువ ట్రిప్ చేయడం జరుగుతుంది. సో నేనైతే ఆన్లైన్ చేసుకున్నాను. ఈరోజు ఎన్ని ట్రిప్లు కొడతాను ఏందనేది సో విత్ లైవ్ ప్రూఫ్ మీకు చూపిస్తాను. సో హోటల్ ఐటీసీ కాకతీయ నుంచి జీడిమెట్ల హిల్స్ అంటే ఎప్పుడు 9:45కి ఉంది. 6 కిలోమీటర్లకు 290 మంచిగా ఉంది. కానీ మనకు ఇది రాంగ్ 410 రేటింగ్. చూడండి, రేటింగ్ 14. అశ్విని రేటింగ్ 14. ఇలాంటివి తీసుకోకండి. రేటింగ్ తక్కువ ఉన్నాయి, తీసుకొని బాధపడకండి. ఓకేనా? సో ఓకే, ఎనీవే మొత్తానికైతే ఆన్లైన్ చేసుకున్నాము. చాలామంది నాతోటి నా నెంబర్ అడుగుతున్నారు. చాలామంది ఏ కారు తీసుకోవాలన్నా ఊబర్కు ఏ కారు తీసుకుంటే వర్కౌట్ అవుతుంది. కొంతమంది స్టూడెంట్స్ కూడా మెసేజ్ పెట్టడం జరుగుతుంది. బ్రదర్, ఎవరైనా కానీ సో మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఆల్తు పాల్తుగా అయితే కార్లు తీసుకోకండి. చాలా సిచ్యువేషన్ చాలా డేంజర్గా ఉంది. సో మీరు నా ఎర్నింగ్ను చూసి మీరు ఇంపాక్ట్ అయ్యి ఇంట్రెస్ట్ తోటి ఎర్నింగ్ని చూసి అబ్బా మనం కూడా చేసుకుందాం అనే ఉత్సుకతతోటి మీరు మీరు సొంతంగా కారు తీసుకుంటే మాత్రము ఒక టెక్నిక్ అనేది లేకుండా మాత్రం తీసుకుంటే మాత్రం మీరు బొందలో పడిపోతారు. అర్థమైందా? ఆల్రెడీ ఒక బ్రదరు కామెంట్ పెడుతూనే ఉన్నాడు, మీరు తీసుకున్న గొయ్యిలో మీరే పడతారని కామెంట్ పెట్టిండు లాస్ట్ వీడియోలలో. సో ఒకటే చెప్తున్నా, అది ఒక ప్లానింగ్ ప్రకారం తీసుకొని చేసుకుంటేనే వర్కౌట్ అవుతుంది, లేకపోతే అయితే వర్కౌట్ కాదు. సో మీకు లాస్ట్లో పడే అవకాశం ఉంటుంది. మీరు నన్ను కన్సల్ట్ కావాలంటే ఎస్పీకే మెంబర్షిప్ తీసుకోండి. సో నా కాంటాక్ట్ నెంబర్ వస్తుంది, నాకు కాల్ చేసి మీరు ఎన్ని డౌట్స్ ఉన్నా నా సోయించో ఇది పరిస్థితి అని ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నా. అనవసరంగా ఉట్టుగా మీరు తీసుకొని బాధపడకండి. మీకు అంత నాలెడ్జ్ ఉంటే ఓకే, పర్లేదు. జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే నాకు తెలిసి జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరు తీసుకోరు, ఎవరు ఇబ్బంది పడరు. ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా మనము 0 కిలోమీటర్ అయితే చేద్దాము, చూపిస్తా చూడు. సో మనం అయితే 0 కిలోమీటర్ అయితే చేసుకుంటున్నాము. సో 0 అయింది. బండి అయితే ఫుల్ ట్యాంక్ ఉంది. ఆన్ డ్యూటీ పెట్టుకున్నాక అయితే బుకింగ్ రాలేదు, చూద్దాం. సో మనకైతే వ్యాలెట్ బ్యాలెన్స్ చూసుకున్నట్లయితే 0 ఉంది. మనకు యాక్చువల్లీ ఈరోజు ఇనిషియేటెడ్ 640 రూపీస్ ఇనిషియేటెడ్ చేయాలి మన బ్యాంక్ అకౌంట్లో. సో మనకు ఆన్లైన్ పేమెంటే ఎక్కువ పడ్డాయి, నిన్న కొట్టినాము. ఇంకా బుకింగ్ అయితే రాలేదు బ్రదర్. సో వెయిట్ చేద్దాం. టైం అయితే 20 minutes అవుతుంది మనం స్టార్ట్ అయ్యి తెచ్చుకో. మనకైతే పికప్ వచ్చింది, చిన్న ట్రిప్ 141 ఎంతో చూపించింది. డ్రాప్ అయిపోయినాక చూపిస్తాను. ఇక్కడనే పక్కన రాంపల్లి రోడ్ నుంచి 1.7 కిలోమీటర్స్ నుంచి వచ్చింది. పికప్ చేసుకొని 1.5 1.2 కిలోమీటర్స్ డ్రాప్ చేయాలి. సేమ్ ఎన్ని నిమిషాలు పడతాయి? 5 నిమిషాలు డ్రాప్ అయిపోతుంది. తెచ్చుకో. ట్రిప్ అయితే అయిపోయింది. ట్రిప్లో 138 వచ్చింది. సో కంప్లీట్ చేసినాము. సో మనకైతే 116 అయితే ఇచ్చిండు ఫస్ట్ ట్రిప్లో. కంప్లీట్ చేసినాము. మన హాస్పిటల్ దగ్గర నుంచి ఒక అమ్మను తీసుకొని వచ్చిన వాళ్ళ కొడుకు బుక్ చేసినట్టుంది. 140 రూపీస్ 138 క్యాష్ కలెక్ట్ వస్తే 140 ఇచ్చింది. మనకు ఇక్కడికి బుద్ధివేల్ అట. బుద్ధివేల్ 4 minutes 40 minutes కొడితే బాగుంది. దగ్గర నుంచి వచ్చింది. సో 120 రూపీస్ నోట్లు ఇచ్చింది. 100 రూపీస్ 20 రూపీస్, మిగతా 20 రూపీస్ మొత్తం కాయిన్స్ ఇచ్చింది. మనకైతే కాచిగూడ పడ్డది భయ్యా. లెట్స్ గో. ఎందుకంటే ఇందాక బుద్ధివెల్లి తీసుకొని అందుకున్నాను అయితే దాదాపు 15 నిమిషాలు పావుగంట వండబెట్టిండు. లెట్స్ గో టు ద కాచిగూడ. సో సెకండ్ రైడ్లో అయితే 359 వచ్చింది మనకు క్యాష్ కలెక్ట్ అయితే. సో ఇంకా రైడ్ కూడా వచ్చింది మనకు కాచిగూడ స్టేషన్ నుంచి. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఎర్రగడ్డ వెళ్ళాలంట. లెట్స్ గో. కస్టమర్ ఇక్కడనే ఉండమన్నాడు, నేను చెప్పినాను. సో మనకు లోపలికి పోయి పికప్ చేసుకుని రావడానికి అయితే 5 minutes చూపిస్తుంది. ఇక్కడ బాగా ట్రాఫిక్ జామ్ అయిపోయిందని చెప్పాను. అన్న నేనే వస్తాను, మీరు రాకండి అని చెప్పేసి ఇక మనడు వస్తున్నాడు. ఇందాక ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇట్లా వస్తున్నాడు. నేను ఇక్కడ ఉన్నా, ఆల్మోస్ట్ బయటకు వస్తున్నాడు. ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ అయితే.
సో పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. కొంతమంది అట్లా అర్థం చేసుకుంటారు, అబ్బా లగేజ్ ఉంది లేడీస్ ఉంటే ఇక చెప్పలేము, మరి వీళ్ళకి ఎవరున్నారో ఏమో తెలియదు. దానికైతే అండర్స్టాండింగ్ చేసుకొని వస్తున్నారు వాళ్ళే. రైడ్లో అయితే మనకు ఆన్లైన్ పేమెంట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ రైడ్ కూడా వచ్చింది. అమ్మో ఎంత పెద్దగా వచ్చింది పికప్ పాయింట్. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. 3 minutes. సో ఇది ఇందాక చిన్న డ్రాప్, ఇప్పుడు వచ్చింది పికప్ అయితే. ఇక్కడ ఎర్రగడ్డల డ్రాప్ చేయగానే వచ్చేసింది. భరత్ నగర్ ఫ్లైఓవర్ నుంచి కింది నుంచి యూటర్న్ తీసుకొని వచ్చి పికప్ చేసుకొని ఇక్కడ అంటే ఎల్లారెడ్డి కూడా కానీ డ్రాప్ చేయాలట. ఈ రైడ్లో అయితే మనకు 140 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. చిన్న రైడే చేసినాము. సో మొత్తానికి అయితే లాస్ట్ రైడ్లో 187 ఇచ్చిండు. టోటల్ 587 అయింది. 48 కిలోమీటర్లు తిరిగినాము. ఎక్కువనే తిరిగినాము. నెక్స్ట్ బుకింగ్ చూద్దాము. దీంట్లో 107 ఇచ్చిండు. చూద్దాం ఎంత వచ్చిందో. ఓకే 694, 700 వచ్చింది మొత్తం. సో 48 కిలోమీటర్లకు 700. ఇంకా బుకింగ్ పడలేదు. ఇందాక పడ్డది నాంపల్లి పడ్డది కానీ తీసుకోలే. ట్రిప్ పడ్డది భయ్య, అన్ని చిన్న ట్రిప్పులు తిప్పుతాండు. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. కానీ సార్ నగర్ వెళ్ళాలట. లెట్స్ గో. ఈ రైడ్లో అయితే మనకు 138 వచ్చింది. చిన్నదే ట్రిప్ 5 minutesలో అయిపోయింది. ఇంకా ట్రిప్ ఏం రాలేదు. సో చూద్దాం. మనమైతే ఇక్కడ వెంగళరావు నగర్ రోడ్లో ఉన్నాము. మనకైతే ఒక బుకింగ్ వచ్చింది. ఎక్కడ ఉన్నాడంటే బల్కంపేట, అమీర్పేట, పంజాగుట్ట దగ్గర ఉన్నాడు. లెట్స్ గో. జూబ్లీ హిల్స్ వెళ్ళాలట. మనకైతే 268 దీంట్లో క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. అవుట్ స్టాండింగ్ 56 ఉంది. సో క్యాష్ కలెక్ట్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే బ్యాటరీ దుబ్బింది, ఛార్జింగ్ కూడా దుబ్బింది. చూడండి ఛార్జింగ్ సాకెట్ మొత్తం పోయింది. ఇక్కడ ఇదంతా పోయింది, పెట్టి తీసి. సో ఈ ట్రిప్లో అయితే 145 వచ్చింది మనకు. సో ఇప్పుడు టైం అయితే 7:53 అవుతుంది. ఇప్పుడే షాపులు అయితే ఓపెన్ కావు. మరి ఏం చేయాలని ఏమో అర్థం అవుతలేదు. చార్జర్ కేబుల్ తీసుకోవాలి. ఇంత పొద్దుగాల ఎవరు ఏ షాపులు తీసుకుంటారు? సో 2 hours అనవసరంగా టైం వేస్ట్. ఏం చేయాలి ఏంది అర్థం కావట్లేదు. ఛార్జింగ్ ఉన్నంత వరకు కొట్టాలి, ఛార్జింగ్ పోయేంత వరకు కొడుతూనే ఉండాలి. మరి లాస్ట్ టైంలో పోతే సిచ్యువేషన్ ఎట్లా అది అర్థం కావట్లేదు నాకు. సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఫిలిం నగర్ అపోలో హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ అపోలో హాస్పిటల్ దగ్గర కేబుల్స్, చిన్న ఐటమ్స్, మొబైల్ యాక్సెసరీస్ సంబంధించినవి అమ్ముతారు. సో వచ్చిరో రాలేదు ఒకసారి అయితే చూద్దాం మనము. ఎందుకంటే మార్నింగ్ కూడా అబ్బా బేగంపేట పడ్డది మనకు. సో చూద్దాం. ఒకవేళ వస్తే మనకు అదృష్టం, లేదంటే లేదు. సో చెక్ చేసుకొని పోదాం. క్యాన్సిల్ చేసింది. సారీ డిలే లేట్ అని చెప్పి మెసేజ్ పెట్టి క్యాన్సిల్ చేసింది. సో మనకైతే క్యాన్సిలేషన్ ఛార్జెస్ అయితే రావాలి. ఐ థింక్ వస్తాయి. ఓకే 18 rupees వచ్చినాయి. మనం వచ్చింది కూడా 500 meters ఏం రాలేదు. సో నెక్స్ట్ బుకింగ్ కోసం వెయిట్ చేద్దాం. ఇక్కడ గచ్చిబౌలి 14 kilometers 37 minutes 400 metersలో. మల్టిపుల్ స్టాప్సా మల్టిపుల్ స్టాప్స్. ఐ కాంట్ యాక్సెప్ట్. అమ్మో ఐ కాంట్ మల్టిపుల్ స్టాప్స్ అంటేనే పోను నేను. దమ్ చేస్తారు. అడిగిపోయి అర్ధ గంట సేపు వెయిట్ చేపిస్తారు. నాకు అసలు లేకున్నా ఒకటే. అది క్యాన్సిల్ కావడంతో ఇంకో పికప్ అయితే వచ్చింది మనకు. ఎక్కడున్నాడు మనోడు? ఇక్కడెక్కడో ఈవీహెచ్లో ఉన్నాడు. ఎనీవే మనకు సికింద్రాబాద్ నుంచి అయితే వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. మనకు కాప్రా వెళ్ళాలట మనోడు. లెట్స్ గో. 2.6 kilometers 5 minutes. రైడ్లో అయితే 215 ఉంది వచ్చింది పికప్. ప్రమోషన్ 53 ఉంది కస్టమర్కు. సో మనకు 290 సంథింగ్ ఇస్తాడు. సో చూద్దాం ఒకసారి ఎంత ఇస్తాడు. 280 ఇస్తాడో 275 ఇస్తాడో ఏమో తెలియదు. మొత్తానికి అయితే మేడం ఏంది బుక్ చేసుకుందా ఏమన్నా క్యాబ్ చూస్తుంది. సో 295 ఇంకా కాలేదు, ఇంకా అప్డేట్ అవుతుంది. 278 ఇచ్చిండు. సో లెట్స్ గో. మనకి ఇప్పటివరకు అయితే 278
1427 అయింది. సో 9:21 అవుతుంది. ఇంకా మనము సో మనమైతే టిఫిన్ చేసుకొని స్టార్ట్ అవుదాం. బేగంపేటది మీకు ట్రిప్ అప్డేట్ ఇవ్వలేదు కదా, 250 రూపీస్ క్యాష్ కలెక్ట్ వచ్చింది. మేడం అయితే నాకు 100 రూపీస్ ఇచ్చింది. సో ఎందుకు అని అంటే, ఇంత ఎర్లీ మార్నింగ్ నాకు డాటా కేబుల్స్, చార్జర్ కేబుల్స్ దొరకడం కష్టము. సో మేడంని అడిగాను, మేడం మీ దగ్గర కేబుల్ ఉందా అని అడిగాను. సో లేదన్నది, నాది ఐఫోన్ చార్జర్ అన్నది. సో ఇంత మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ షాప్స్ తీసుంటే మేడం ఇది కేబుల్ షాపులు అంటే డిమార్ట్కి ఇట్లా ఏమన్నా తీసుంటే మేడం అంటే ఇప్పుడు తీసుంటుందండి 10:30 అవుతుంది అన్నది. సో ఎట్లా అని ఇక ఇంతగా మా ఫ్రెండ్ గారు ఫోన్ చేస్తే వాళ్ళతో మాట్లాడినారు, ఇట్లా పరిస్థితి ఎక్కడున్నారు అనే దగ్గర ఉంటే ఒక కేబుల్ ఇరా అన్నట్టుగా మాట్లాడదంటే, వాడు నేను ఇంకోసకుంటే ఆడిపోయి ఎల్బీ నగర్ ఆకోసకున్నాడు. ఇట్లా కాదని పరిస్థితి. మేడం ఆలోచించి ఐడియాగా జిప్టోలో బుక్ చేసుకోండి వచ్చేస్తుంది 5 minutesలో అన్నది. షాక్ అయినా, లేదు మేడం నా దగ్గర ఆపు అని అంటే, మీరు కొంచెం బుక్ చేయండి మేడం అని అంటే, నేను ఉండను కదా దిగి వెళ్ళిపోతుంది, మీ ఇంటి లొకేషన్ పెట్టి బుక్ చేయండి మేడం, మనం వెళ్తున్నాం కదా, ఇంకొక 10 minutes, ఇంకొక 7 minutes అయితే మేడం యొక్క లొకేషన్, డ్రాప్ లొకేషన్ వస్తుంది, ఎల్లో పెట్టి బుక్ చేయండి మేడం, నేను అమౌంట్ పేమెంట్ చేసేస్తా అని చెప్పి మాట్లాడినా. సో మేడం అయితే సక్సెస్ఫుల్గా బుక్ చేసింది. 5 minutesలో మనకైతే డాటా కేబుల్, ఛార్జింగ్ కేబుల్ అయితే వచ్చింది. సో సక్సెస్ఫుల్గా ఇప్పుడైతే పెట్టుకున్నాను, వచ్చేసింది. ఇది మొత్తం ప్యాకింగ్ చేసి ఇచ్చిండు. సో 5 minutesలో అసలు షాప్స్ ఓపెన్ కానీ టైంలో నాకు వచ్చింది. చాలా ఆశ్చర్యం వేసింది. ఈ విషయం అయితే నాకు తెలియదు. సో నాకు తెలిసినంత వరకు ఫుడ్ స్విగ్గీ, జొమాటో, జిప్టో వీటిలలో ఫుడ్ మాత్రమే, గ్రాసరీకి సంబంధించిన ఐటమ్స్ మాత్రమే డెలివరీ చేస్తారని తెలుసు. కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా డెలివరీ చేస్తారని ఈరోజే తెలుసుకున్నా. మీకెవరికి తెలుసో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెలియని వారైతే ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. సో తెలియని విషయాన్ని తెలియనట్టుగా ఒప్పుకోవడంలో తప్పు లేదు, 100% రైట్. ఎందుకంటే సో దీన్ని ఒక 10 మందికి తెలియజేసే విధంగా ఒక స్టాండర్డ్గా మనము తెలుసుకున్న దాన్ని, ప్రాక్టికల్గా అనుభవించిన దాన్ని చెప్పొచ్చు. సో ఒకళ్ళు చెప్పిన దాన్ని చెప్పడంలో అది డౌట్ ఉంటుంది. సో నేనైతే డెలివరీ బాయ్ వచ్చిండు, కార్లోనే మేడం ఉన్నది, 2 minutes నేను డ్రాప్ చేసిన, మేడం దగ్గర క్యాష్ కలెక్ట్ చేసుకున్నా. మేడం 150 రూపీస్ కట్ చేసుకొని మేడం ఆన్లైన్ పేమెంట్ చేసింది దీనికి. సో నాకు 100 రూపీస్ ఇచ్చింది. అందుకనే నేను వీడియో తీయలేకపోయినా ట్రిప్ అప్డేటు. సో అందుకనే మీకు ఇప్పుడు చెప్తున్నా. సో నాకైతే ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే ఇప్పటివరకు కూడా నాకు ఇప్పుడు 2 ట్రిప్పులు, ఒక ట్రిప్ క్యాన్సిల్ అయింది, ఒక ట్రిప్ కొట్టిన. సో 270. ఇప్పటివరకు కూడా నేను ఆన్ డ్యూటీ పెట్టుకోలేని పరిస్థితి ఉండు. అప్పటి వరకు చూసిరుగా 7%, అప్పుడు 7% ఉన్నది ఛార్జింగ్ ఆ మేడం దింపేసరికి. ఇంకా ఏముంది పక్క పెట్టేసి టిఫిన్ చేసుకొని, ఇంకా టిఫిన్ చేయాలి ఇక. సో అట్లా టైం అంతా వేస్ట్ అయిపోయేది, 2 hours 3 hours టైం అంతా వేస్ట్ అయిపోయేది. ఆ టైంలో మనం అయితే బుకింగ్ అయితే కొట్టినాము. మార్నింగ్ పికప్స్ గట్టు కొట్టడం కొంచెం మంచిగా వస్తాయి కాబట్టి కొట్టినాం. మొత్తానికి అయితే అయిపోయింది. సో చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకున్నా షేర్ చేసిన. మనమైతే ఈసీఎల్ సర్కిల్ దగ్గరలో ఉన్నాము, ఇంకా బుకింగ్ అయితే రాలేదు. బుకింగ్ వచ్చినాక అప్డేట్ ఇస్తా, లైక్ చేయండి. మనకైతే పికప్ వచ్చింది. ఈసీఎల్ క్రాస్ రోడ్ దగ్గర టిఫిన్ చేసుకున్నా, స్టార్ట్ అయిపోయిన పికప్ ఇక్కడ నేరేడ్మెట్ సిగ్నల్ అవతల నుంచి వచ్చింది. 4.6 kilometers అట, 12 minutes. ఆయన సోమాజి కూడా పంజాగుట్ట వెళ్ళాలట, 40 minutes డ్రాప్ చూపిస్తుంది, ఎందుకంటే ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది ఇక. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. అయితే 391 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది, మనకు ఫోన్పే చేసిండు కస్టమర్ అయితే. నెక్స్ట్ పికప్ కూడా వచ్చింది, యాక్సెప్ట్ చేసినాము. సంజయ్ అట, మగాపూర్ వెళ్ళాలట, 7 kilometers 24 నిమిషాలు చూపిస్తుంది. ఎనీవే యాక్సెప్ట్ అయితే చేసిన, 1.5 kilometers చూపిస్తుంది. మనమైతే ఇక్కడ నెక్స్ట్ కెలేరియా మాల్ హైదరాబాద్లో డ్రాప్ చేసినాము ఇక్కడ లోపల. ఇంకైతే వెళ్తున్నాము ఇక. దీంట్లో ఎన్ని రకాలుగా ఉన్నాయి అన్నీ. సో డ్రాప్ అయిపోయినాక మీకు అప్డేట్ ఇస్తా. లెట్స్ గో. నాకు బుక్ చేసిండు, వేరేది ఎక్కిపోతా అండి, ఇట్లా ఉంటారు. ఏం చెప్పాలి చెప్పు. నేను వచ్చిన కథ వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఇప్పుడు ఎట్లా పోతా ఉన్నా, వెండు పోయిండు.
చూసుకునే మెసేజ్ ఫోన్ కూడా ఎత్తట్లేడు. నార్మల్ కాల్ చేస్తున్నా, ఎత్తాడు. హలో, ఎత్తట్లేడు చూడు. కనీసం క్యాన్సల్ అయినా చేయొచ్చు కదా. ఇక్కడికి పోయిండు, ఇటన్నా కొట్టుకొని పోతాడు. ఇక ఇక్కడికి పోయిండు. ఎత్తట్లేడు ఫోన్. ఇక నాకైతే ఫుల్ నిద్ర వచ్చింది. ఒక గంట పడుకున్న తర్వాత ఇక మళ్ళీ ఆన్లైన్ చేస్తే ఇక శివాజీ నగర్ అంటే బుట్ట బుక్ చేసుకుంది సికింద్రాబాద్కు. సో పికప్కి అయితే అనుకున్నా. లెట్స్ గో. ఉంటుందో మరి క్యాన్సల్ అవుతుందో. లెట్స్ గో. ఈ రైడ్లో అయితే మనకు 273 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. లెట్స్ గో. ఇంకా బుకింగ్ అయితే రాలేదు. ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి పికప్ వచ్చింది, నేనైతే యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పటి వరకు అయితే మళ్ళీ అయితే వస్తుంది. ఎక్కడికి? వరంగల్ హైవే నియర్ డెక్కత్లా. నేను పిజ్జా అది కూడా 12. ఓకే, ఇది తీసుకోవచ్చు. బోడుపల్, అదే పిజ్జా కూడా బోడుపల్. ఓకే, ఇది 1.1x. ఇది తీసుకోవచ్చు. అటు పిజ్జాది కూడా అడుకోవచ్చు. అటు పోయి ఇక మనం లంచ్ చేసుకోవచ్చు. ఎక్కడున్నాడు మనోడు? క్లాక్ టవర్ దగ్గర ఉన్నాడు. లెట్స్ గో. షాప్ అయితే అయిపోయింది. ఇది ఆన్లైన్ పేమెంట్ వచ్చేసింది. సో ఒక సార్నే దింపిన డాక్టర్ అట. ఆ కారే డెలివరీ ఉందట. ఆన్లైన్ ప్రైస్కు ఆఫ్లైన్ ప్రైస్కు 50,000 తేడా వస్తుందట. సో దాని గురించి మాట్లాడడానికి వాళ్ళతోటి లొల్లి పెట్టుకోవడానికి వచ్చి క్యాబ్ బుక్ చేసుకొని హాస్పిటల్ నుంచి వచ్చిండు. ఇంకో పికప్ వచ్చింది భయ్య మనకు అల్లాపురట. మరి ఉన్నాడో పోయిండో, చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నాడు. తెలియదు మరి ఉన్నాడో లేడో అయితే తెలియదు. మనం అయితే వెళ్తున్నాం పికప్కి. ఇక లేట్ చేయకుండా 7 minutes చూపిస్తుంది. ఉన్నాడో దొబ్బిండో ఒకసారి అయితే కాల్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకుందాం. మల్లాపూర్ వెళ్ళాలన్నట. చాలా షార్ట్ ట్రిప్. నాకు తెలిసి ఉండకపోవచ్చు అనుకుంటున్నా. ప్రీమియర్ బుక్ చేసుకున్నాడు మనోడు. సో చూద్దాం, ఒకసారి కాల్ చేసి మాట్లాడదాం. ఎక్స్పెక్ట్ చేసిన అనుకున్నట్టుగానే క్యాన్సిల్ చేసిండు. సో మనోడు నేను అనుకున్న విధంగా క్యాన్సిల్ చేసిన మనకు 75 రూపీస్ అయితే క్యాన్సలేషన్ ఫీజు వచ్చింది. చాలా దూరం నుంచి వచ్చినాం కాబట్టి గల్లీలకు ముక్తాను. మరి ఏం చేయాలి, తప్పట్లేదు పరిస్థితి. ఇంకా బుకింగ్ అయితే ఏం రాలే ఇప్పటివరకు. అయితే 2,668 రూపాయలు అయితే అయింది. ఈ ట్రిప్ కొట్టి మంచిగా లంచ్ చేద్దాం అనుకున్నా. ఎండ అయితే చూడండి ఎట్లా కొడుతుందో, దంచి కొడుతుంది ఎండ. మనకైతే ఒక పికప్ వచ్చింది. ఇక్కడ ఉన్నాడు కస్టమరు. చిన్నదే 1.1 కిలోమీటర్ పికప్కి వెళ్ళి 800 మీటర్స్ డ్రాప్ చేయాలి. చాలా రోజుల తర్వాత ఇలాంటి పికప్ వచ్చింది. 1.1 అనుకున్నా కానీ ఏదో 1 కిలోమీటర్ కూడా లేదు. 900 రేంజ్ ఉంది. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. డ్రాప్ అయిపోయినాక మీకు అప్డేట్ ఇస్తా. అయితే స్టార్ట్ చేసిన మనోడు ఇక్కడనే పక్కనే అట్లా అంటది. ట్రిప్ స్టార్ట్ చేసినాక మీకు ఎవరికి ఎంతమందికి అంటలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇగో ఇక్కడ డ్రాప్ చేయాలి. సో చిన్న పాపట కొబ్బరికాయ కొడుతున్నారు. హాస్పిటల్ దగ్గర నుంచి పికప్ చేసుకున్నా. వీళ్ళే కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఎక్కుతారట. వాళ్ళ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. రైడ్లో 172 వచ్చింది. కస్టమర్ అయితే 28 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చిండు. 200 రూపీస్ ఇచ్చిండు మనకు. సో కొంచెం వెయిట్ చేసిన అక్కడ, వెయిట్ చేసినందుకు ఇచ్చేసిండు. సో ఎనీవే మొత్తానికైతే ఆ ట్రిప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ పడ్డది పోయి కాచిగూడకు 3 కిలోమీటర్లు పోవాలన్నమాట. ఎవడన్నా పోతాడు, ఆఫ్ చేసి పడేసిన లేకున్నా ఒకటే. నాకు అని 116 ఇచ్చిండు. సో మనకైతే లెట్స్ గో 115. 2,384 అయింది. 2 అవుతుంది. ఇక లంచ్ చేసుకుందాం. ఆఫ్టర్ లంచ్ ఇక మళ్ళీ స్టార్ట్ అవుతాం. మనకైతే చూడండి ఈసీఎల్కు మనకు ఒక పికప్ అయితే వచ్చింది. సో 3 కిలోమీటర్స్ వెళ్ళాలి, పికప్ చేసుకోవాలట. తప్పట్లేదు మరి. చాలా వచ్చి ఊబర్ గో ఆన్ చేసిన. ఊబర్ గోలా పడ్డది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. లంచ్ చేసి 1 అవర్ రెస్ట్ తీసుకొని సో స్టార్ట్ అయిపోయినా. 8 minutesలో మన పికప్కి అయితే వెళ్ళిపోదాము. డ్రాప్ ఆఫ్టర్ ఎంత వచ్చింది ఏందనేది సో చూపిస్తా. లెట్స్ గో. దాదాపు చాలాసేపు నుంచి నేను ఊబర్ గో సెడాన్ ఆఫ్ చేసుకొని కూర్చుంటే బుకింగ్లు పడతలేవు.
జనాలు కూడా బాగా ఏది తక్కువకి వస్తుందా, అసలే రేట్లు తక్కువ ఇస్తాడు కంపెనీ వాడు, ఇంకా దాంట్లో ఇంకా రేటు తక్కువ కావాలని గోకి వెళ్ళిపోతారు. అసలే ఎండాకాలం కొంచెం పెద్ద వెహికల్స్ బుక్ చేసుకోండి, ప్రీమియర్ వెహికల్స్ బుక్ చేసుకోండి. చిన్న వెహికల్స్ అట్లా బుక్ చేసుకుంటారు, ఏసీ అంటారు. చిన్న వెహికల్స్ బుక్ చేసుకుంటారు, పెద్ద కార్లు వస్తే పాపం ఏసీ అంటారు. దాని మెయింటెనెన్స్ ఏసీ ఎట్లా కొంచెం మీరు కూడా బుక్ చేసుకునేటప్పుడు చూసుకోండి. ఏసీ కావాలి, మంచిగా కంఫర్ట్గా వెళ్ళాలనుకున్నప్పుడు ప్రీమియర్ బుక్ చేసుకోండి. అండ్ అట్లానే గోల ఏసీ ఉండదు అని నేను అంటలేను. సో చూడండి, పాసిబిలిటీని బట్టి బుక్ చేసుకోండి, ఓకేనా. సో ఒకవేళ చిన్న వెహికల్ వచ్చినా కానీ ఏసీ లేకున్నా కానీ కంఫర్టబుల్ అనుకునేటోళ్ళు గోకి వెళ్ళిపోండి, వద్దంటలేదు. సో ఇక నాకు ఫుల్గా ఏసీ కావాలి, నాకు కూల్గా ఉండాలి అని అనుకున్నప్పుడు దాని మందం పెట్టండి. ఎందుకంటే అసలే రేట్లు తక్కువ ఇస్తాడు మాకు అసలు వస్తలేవు. ఒకరొక మా డ్రైవర్ సోదరులందరూ నో ఏసీ క్యాంపెయిన్ జరుగుతుంది, నో ఏసీ క్యాంపెయిన్ చేస్తారు. అది ఎవరు పాటించట్లేరు. కొంతమంది అయితే నేను అబ్జర్వ్ చేసిన ప్రీమియర్ బుక్ చేసుకుంటున్నారు. మధ్యాహ్నం పూటనే నేను ఏసీ వేయకుండా అబ్జర్వ్ చేద్దామని తీసుకొని పోతే, మేడం ఏసీ అంటలేదు, ఏమంటలేదు, సైలెంట్గా ఉంది. అది బిజినెస్ పేమెంట్, అది బిజినెస్ వాళ్ళు పేమెంట్ చేస్తారు. కాబట్టి ఈమె జేబులోకి వెళ్ళి ఆమెకు తెలుసు నో ఏసీ క్యాంపెయిన్ అని తెలుసు కావచ్చు, అందుకనే చూసినట్టుంది యూట్యూబ్లో. సో అందుకనే ఏసీ అడగట్లేదు. మరి ఏసీ ఇట్లా పడదా లేకపోతే అడగదా అని నాకైతే అర్థం కాలేదు. ఇక మళ్ళీ మనం అడిగి గెలుపుకొని ఎందుకు మరి లేదని, ఒకవేళ అవును వెళ్ళేదని మళ్ళీ మనం కంప్లైంట్ పెట్టించుకుంటే ఎందుకని చెప్పేసి నేనైతే సైలెంట్గా ఉన్నా. జస్ట్ అయినా అది ఒక 11 minutes 13 minutes డ్రాప్ అంతే. సో ఆ డ్రాప్లో అట్లా జరిగింది. ఇగో ఉండకు ఏం చేయాలి, చల్లగుదనం కోసం కూల్ డ్రింక్ తాగుతున్నా. అసలు హీట్ అంతా హెవీ అయిపోయింది బాగా. ఓకే, మనము పికప్కి వెళ్తున్నాము. ఈసీఎల్ పోయినాక మీకు డ్రాప్ అప్డేట్ ఇస్తా, ఎంత వచ్చింది ఫేర్ ఏంది అనేది అప్డేట్ ఇస్తా. సో ఈరోజు మీకు ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేశారు ఏంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీక్లీ ఎర్నింగ్ చూడండి భయ్యా, మీకు కూడా వీక్లీ లాస్ట్ వీక్ ఎంత వచ్చిందో కింద కామెంట్ చేయండి. మంత్లీ ఎర్నింగ్ వీడియోలు చూడండి. సో మీరు కూడా అలానే చేసుకోండి, ఓకేనా. రైడ్లో అయితే 191 వచ్చింది, కస్టమర్ అయితే 200 ఇచ్చిండు మనకు. నెక్స్ట్ రైడ్ కూడా వచ్చింది ఒకటి. సో సుమా ట్రూ బజార్ వెళ్ళాలన్నమాట, ప్రీమియరే బుక్ చేసుకుంది. 17 kilometers 300 చేంజ్ 375 ఇస్తా అన్నాడు. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఈ రైడ్లో అయితే మనకు 400 రూపీస్ అయితే వచ్చింది. మేడం క్యాష్ ఇచ్చేసింది, 1 రూపీ మనకు ఎక్స్ట్రా వచ్చింది. సో లెట్స్ గో. నెక్స్ట్ అయితే ఇంకా పికప్ బాలే భయ్యా. నేనైతే ఊబర్కో సెడాన్ 2 ఆఫ్ చేసి ఉంచిన, ఎందుకంటే దమ ఖరాబ్ బుకింగ్లు కొట్టే బదులు ఒక బుకింగ్ కొట్టిన మేలు అని చెప్పేసి ఈ ఏరియాలో ముజంజాయ్ మార్కెట్ దగ్గర ఉన్న మొత్తానికైతే. సో ఈ ఏరియా తెలుసుగా ఎట్లుంటుందో. మనకైతే 324 ఇచ్చిండు గైస్ మనకైతే అమౌంట్. సో చూద్దాం, మొత్తానికైతే 2,874 రూపాయలు అయింది అమౌంట్. లెట్స్ గో. మనకైతే ఒక పికప్ వచ్చింది, మల్లంపేట బాచ్పల్లి వెళ్ళాలట. సో 30 కిలోమీటర్లు మనకు. సో సందీప్ గారు బుక్ చేసుకున్నారు, 545 రూపాయలు ఇస్తా అన్నాడు, 1:18 నిమిషాలు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో మనకైతే ఈ రైడ్లో మనకు 728 అయితే క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. సో విల్లాస్ మల్లంపేట రింగ్ రోడ్ పక్కన విల్లాస్లో డ్రాప్ చేసినాం మనమైతే. సో మనకు ఈ రైడ్లో ఎంత వచ్చిందంటే 511 రూపాయలు అయితే వచ్చింది. సో 1:8 నిమిషాలు ప్రయాణించాము, సెడాన్లో వచ్చినాము. 6 trips కంప్లీట్ చేసినందుకు మనకు 175 కూడా ఇచ్చిండు. 1:21 నిమిషము 30 కిలోమీటర్ల డ్రాప్ చేసినాము. 728 క్యాష్ కలెక్ట్ వస్తే 511 రూపాయలు మనకి ఇచ్చిండు. మొత్తం చుట్టూ తిప్పుకొని తీసుకొచ్చిండు. మొత్తానికైతే మనకు 3,500 రూపాయలు ఇన్సెంటివ్ తోటి మనకు బిల్ అయింది. ఇంకా 2 కొడితే 100 రూపీస్ ఇస్తా అన్నాడు బుకింగ్లు. గో ఆఫ్ చేసిన, గో ఆన్ చేద్దాం ఇక, ఎందుకంటే పీక్ టైం స్టార్ట్ అయింది. ఓకే, టైం అయితే 6 అవుతుంది, 2 to 6 అవుతుంది. కప్ ఆఫ్ టీ తాగుదాము, ఈ లోపు బుకింగ్ వచ్చేస్తుంది. లెట్స్ గో. చూస్తున్నారు కనుక చూసారు ఎట్లా బిల్లాస్ ఎట్లున్నాయో. చాలా బాగుంది. ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మంచిగా, అపార్ట్మెంట్లు పక్కన విల్లాస్ అంతా, రింగ్ రోడ్ పక్కన ప్రశాంతమైన వాతావరణము. రోడ్స్ కొత్తగా పడుతున్నాయి.
వాడు ₹1,00,00,000 పెట్టుకున్నాడట. ఇక మంచిగా మాట్లాడుకుంటూ వచ్చిండు, ఒక బ్రదర్ లెక్క మాట్లాడుకుంటూ వచ్చిండు మంచిగా. నేను కూడా అన్ని తిప్పుడు తీసుకొని వచ్చిన. ఆ సూరారం నుంచి బోరంపేట నుంచి ఒక స్కూల్ రింగ్ రోడ్ కింద నుంచి ఇక ఇటు వచ్చేసినాం, మల్లంపేట ఇటు రింగ్ రోడ్ వరకు వచ్చేసినాం. అక్కడ ఎంత స్టెర్లింగ్స్ అపార్ట్మెంట్స్ అట. బాబా పేర్లు ఏడ దొరికితే వీళ్ళకైతే భలే పేర్లు పెడతారు. ఓకే గైస్, ఇక మనం నెక్స్ట్ బుకింగ్ పట్టంగానే అప్డేట్ ఇస్తాను. సో లెట్స్ గో. ఊబర్ గోల్ అయితే ఒక పికప్ ఇచ్చిండు మనకు, 15 minutes పికప్ యాక్సెప్ట్ అయిపోయింది. సో బాచ్పల్లికి వెళ్ళి పికప్ చేసుకోవాలి. మయూరి మార్గ్ మియాపూర్ బేగంపేట అట, 18 kilometers. సో బేగంపేట 18 kilometers ఎందుకు వస్తుంది నాకు అర్థం కాదు. ఎనీవే ఓకే, పికప్కి అయితే వెళ్దాము. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. మేడం అయితే వెయిటింగ్ చేయలేక క్యాన్సిల్ అయితే చేసింది. మళ్ళీ మనకే వస్తుంది, ఎందుకంటే ఎవరు మేబీ ఇటు ఏరియాలో ఉండరు. మళ్ళీ మనకే వచ్చేస్తుంది. ఆరామ్సే ఒక చాయ్ తాకుండా కూర్చుంటుందాం, మళ్ళీ మనకి ఆ బుకింగే వచ్చేస్తుంది అని నా నమ్మకము. చూడండి అసలు ఎంత మారిపోయిందో, చాలా మారిపోయింది. రోడ్డు ఇట్లా లేకుండానే ఉండే. ఓకే లెట్స్ గో. పక్కా ఎక్కడికక్కడ పోలీసులు కాచుకొని ఉన్నారు సిటీలో. ఇక్కడేం కాదు, ఇక్కడ నో ప్రాబ్లం. ఎక్కడ పోవాలి రోడ్డు నేనే దొరికిపోతాను సిగ్నల్ దగ్గరనే. లారీ వాళ్ళు అక్కడ మీకు అనిపిస్తుంది అంటే లోడ్ ఉంది, లోడు. సో వీళ్ళు సిటీలోకి వెళ్ళాలట. అంటే ఇప్పుడు ఎంట్రీ ఉంటుంది అన్న, వాటికి ఎంట్రీ ఉంటుందా ఉండదు తెలుస్తా. అదే వచ్చి అడుగుతాడు, హైదరాబాద్ పట్టుకుంటారని చెప్పిన. చాలా పెద్ద లోడు ఇది, కనుక పోతే ఇక్కడనే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. చాలా పెద్ద లోడు అది, డేంజర్. రాత్రి 9-10 గంటలకు అయితే పోవచ్చు, అప్పుడంతా ట్రాఫిక్ దొరుకుతుంది కాబట్టి అన్నాడు. ఓకే చూద్దాం. అప్పుడప్పుడు ఏం చేయాలంటే ఒక చాయ్కో లేకపోతే లంచ్కో ఇట్లా లేచి అది తిరగాలి. ఎందుకంటే కాళ్ళు ఎప్పుడు కూర్చొని ఉంటుంది, ఇదే స్టాండర్డ్లో ఉంటాయి. అప్పుడప్పుడు ఇట్లా వాకింగ్ చేస్తే కొంచెం నేనైతే పర్లేదు ఫుడ్ చేస్తున్నా. డ్రైవర్స్ చాలా మంది కూర్చున్నా కానీ లేవరు. ఇప్పుడు నైట్ ఇంటికి పోయేదాకా అసలు అట్లే కూర్చొని ఉంటారు కాబట్టి చాయ్కి ఒక 5 నిమిషాలు పడినప్పుడు అట్లా కొంచెం ఫిజికల్గా కొంచెం మంచిగా ఉండటానికి అంతే. బ్యాక్ పెయిన్ ఇట్లా ఉంటే కొంచెం కూర్చొని నడువు నొత్తే కొంచెం అట్లా ఫ్రీగా అట్లా నడవండి చాయ్ కోసం. ఓకేనా? ఓకే. బుకింగ్ పడతలేదు భయ్, అప్పటి నుంచి ఆన్లైన్ ఉంది కానీ పడతలేదు బుకింగ్. ఏమో ఇక పీక్ టైం స్టార్ట్ అయినానే బుకింగ్లు ఇస్తలేనట్టుంది. అన్నీ అందులోనే ఉన్నాయి నా అయితే. బుకింగ్ పడితేనే పోదాం, మనకేంది. ఆల్రెడీ మనకు 3,500 అయింది. ఆరామ్సే ఆడుతూ పడుతూ చేసుకున్నాం. చిన్నగా ఇక్కడ నుంచి ఇంటికి పోయేసరికి మళ్ళీ ఒక 1000 రూపాయలు చిన్నగా చేసుకొని పోయి మీకు ఫ్యూయల్ అప్డేట్ ఇచ్చేసి ఆరామ్సే మళ్ళీ పొద్దుగా స్టార్ట్ అవుతుంది అంతే.
ఓకే, మీకు ఎంత అయిందో కింద కామెంట్ చేయండి బ్రదర్. ప్రతి వీడియోలో పెడుతున్నా, ప్రతి వీడియోలో చెప్తున్నా, కింద పెట్టండి. నేను కామెంట్ ప్రతి ఒక్క వీడియోలో చదువుతా. పలానా బ్రదర్ ఇంత చేసిండట, పలానా బ్రదర్ ఇంత చేసిండట అని చదువుతా. అట్లనే నా ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఫాలో కండి. ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. సో నేను మీకు రిప్లై ఇస్తాను. ఇన్స్టాగ్రామ్లో కూడా నేను మీతో మీరు నాతో పర్సనల్గా కూడా చాట్ చేయొచ్చు. మీరు ఏదైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు ఇన్స్టాగ్రామ్ ఉంటే ఇన్స్టాగ్రామ్ తోటి కూడా నాతోటి చాట్ చేయొచ్చు. పర్సనల్గా ఏమైనా డౌట్స్ ఉన్నాయని అడగాలనుకున్నా కానీ అడగచ్చు, నో ప్రాబ్లం, నో ఇష్యూ, నేను రిప్లై ఇస్తాను. లేదన్నా అంటే యూట్యూబ్లో జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యి లైవ్ టు లైవ్ చూసుకుంటా మాట్లాడాలి అనుకుంటే మాత్రము సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఎస్పీకే మెంబర్షిప్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. మీకు ఎవ్రీ వీక్ మనకు జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తాం సండే నైట్ 9 o'clock. సో మీరు యాజ్ యూజువల్గా అప్పుడు నాతోటి లైవ్ కాన్ఫరెన్స్గా మనం మాట్లాడవచ్చు. ఓకేనా? బుకింగ్ బటన్కి అప్డేట్ ఇస్తా. ఓకే, లెట్స్ వెయిట్. కొంచెం రిలాక్స్ అయింది చాయ్ తాగేసరికి, మైండ్ అంతా ఫ్రెష్ అవుతుంది. కొంచెం ఏంటంటే పొద్దున్న నుంచి ట్రాఫిక్లో తిరిగి ఉంటాం కదా. మంచి కాఫీ, మంచి టీ తాగండి. ఎక్కడ పడితే అక్కడ పెడతారు, బాగా చేస్తలేరు. ఓ టీ టైమో లేకపోతే మంచి కొంచెము ఆలీ కేఫ్ లాంటివి కొంచెం మంచి ఉంటాయి. 10 రూపాయలు, 15 రూపాయలు, 12 రూపాయలు, 15 రూపాయలు ఉంటాయి. సో అలాంటి చాయ్ తాగండి. ఇక బయట చిన్న డబ్బా వేసుకొని వేస్తారు, వాళ్ళైతే దరిద్రంగా చేస్తారు ఈ మధ్యలో ఎందుకో కానీ. చాలా అంటే చాలా చేదు చేస్తారు. అంతా పౌడర్ వేసి చేస్తారు. అది ఎట్లా చేస్తారో ఏమో నాకైతే అర్థమవుతలేదు. సో ఇప్పుడైతే చాయ్ అయితే బాగుంది. ఇక్కడ రింగ్ రోడ్ కింద తీసుకున్నా. ఎనీవే ఓకే, వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. బ్రదర్ అయితే మనకు కామెంట్ చేశాడు. సో ఏంటంటే బ్రో లాస్ట్ 2 days నుంచి ఆటోమేటికల్లీ ట్రిప్ యాక్సెప్ట్ అవుతున్నాయి, ఏం చేయాలో చెప్పు బ్రో. ఊబర్లోనట. సో మనకు ఆటోమేటిక్గా ట్రిప్స్ యాక్సెప్ట్ అయిపోతాయి. అంటే బుకింగ్ రావడంతో ఆటోమేటిక్గా ఈయన యాక్సెప్ట్ చేయకముందే యాక్సెప్ట్ అయిపోతున్నాయి. సో దానికి ఏం లేదు బ్రదర్, మీకు ఆప్షన్ చూపిస్తాను నేను. సో మనకైతే ఇంటర్ఫేస్ ఇట్లుంటది. సో బుకింగ్ రావడంతో మనం ఇట్లా యాక్సెప్ట్ చేయకముందే మనకు బుకింగ్ యాక్సెప్ట్ అయిపోతుంది. కార్నర్ లో సో ఇక్కడ లెఫ్ట్ రైట్ ఇక్కడ సింబల్స్ ఉన్నాయి కదా, మైనస్ సింబల్స్, డాట్ సింబల్స్. సో ఇది క్లిక్ చేయడంతో నీకు ఇట్లా కొన్ని ఊబర్ గో, సెడాను, షటిల్, ప్రీమియర్ ఇట్లా ఆప్షన్స్ వస్తాయి. ఇట్లా ఒకసారి పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇటు ఆటో కన్ఫర్మ్ ట్రిప్ రిక్వెస్ట్ అని ఉంది కదా. సో ఇది ఇక్కడ ఆన్ లో ఉన్నట్టుంది బ్రదర్, చూసుకొని ఇది ఆఫ్ లో పెట్టుకోండి. ఇది లెఫ్ట్ సైడ్ కనుకుంటే ఆఫ్ లో ఉన్నట్టు, ఇది రైట్ సైడ్ కనుకుంటే ఆన్ లో ఉన్నట్టు. చూడండి, బ్లాక్ ఉంటుంది, బ్లాక్ ఉంటే ఆన్ లో ఉన్నట్టు. సో ఇటు వచ్చినప్పుడు కొంచెం షాడో బ్లాక్ వచ్చేసింది. సో అది మాత్రం గమనించండి. అయితే 11 కిలోమీటర్ 33 minutes అట కూకట్పల్లికి బుకింగ్ వచ్చింది. యాక్సెప్ట్ అయితే చేసిన బై ఓ మై గాడ్, యాక్సెప్ట్ అయితే అయిపోయింది. సో అపర్ణ ప్యారడైజ్ అట. ఓకే, వెళ్ళిపోదాం పదా. ఉంటాడో తెలియదు. ఇక్కడ సర్వీస్ రోడ్ అనే పెట్టుకుని ఉన్నాను. లెట్స్ గో. ఇక లేట్ చేస్తే ఎక్కువ ఆగడు. మళ్ళీ నాకైతే ఈ రైడ్ లో ఆన్లైన్ పేమెంట్ అయితే వచ్చేసింది, యాక్సెప్ట్ చేసినాము. సో నెక్స్ట్ రైడ్ కూడా ఇంకోటి వచ్చింది మనకు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. గచ్చిబౌలి వెళ్ళాలంట. లెట్స్ గో. సో 12 kilometers 278 ఇస్తా అన్నాడు. సో మనకు 40 minutes జర్నీ. మరి ఏం చేద్దాం, తప్పదు, వెళ్ళాలి కదా. 100 రూపాయలు ఇస్తాడు మనకి ఎక్స్ట్రా. ఉత్తనే ఇస్తాడా? చేస్తేనే కదా ఇచ్చేది. రైడ్లో అయితే 250 క్యాష్ కలెక్ట్ వచ్చింది. మనకైతే 140 సంథింగ్ ఎంతో ఇస్తా అన్నాడు. సో భయ్యా మనకు గచ్చిబౌలి కొండాపూర్ అని ఇచ్చి మాత్రం మేడం ఏం చేసిందంటే మధ్యలో ఫ్రెండ్ కలిస్తే వేరే వెళ్ళాల్సిన డెస్టినేషన్కి హ్యాండ్ ఇచ్చి మళ్ళీ డెస్టినేషన్ చేంజ్ చేసింది. సో వేరే డెస్టినేషన్కి అయితే చేంజ్ చేసింది. సో వేరే డెస్టినేషన్ అంటే ఎక్కడో కదా, మనకు 190 ఇచ్చిండు. ఓకే, సూపర్. సో అవతల సైడ్ ఎక్కించుకున్నా, పికప్ చేసుకొని యూటర్న్ చేసుకొని ఫ్లైఓవర్ ఎక్కినాక ఫోన్ వచ్చింది. మళ్ళీ ఫోన్ వచ్చి డెస్టినేషన్ చేంజ్ చేసిన ఫ్లైఓవర్ దిగి ఇంకో ఫ్లైఓవర్ హైటెక్ సిటీ ఫ్లైఓవర్ కింద నుంచి యూటర్న్ చేసుకొని మళ్ళీ అదే దారి నుంచి పోయి మళ్ళీ యూటర్న్ చేసుకొని అక్కడ లుల్లు మాల్ దగ్గర డ్రాప్ చేసిన. సో అయిపోయింది. ఇంకో పికప్ చూడండి, 2.6 kilometers 14 minutes అట. ఎక్కడ డ్రాప్? కూకట్పల్లి అనట. 14 నిమిషాలు పికప్, 6 నిమిషాలు. ఇక గిలాంటివి తీసుకుంటారా? ఇలాంటివి తీసుకుంటే వేస్ట్. ఇలాంటివి తీసుకోవద్దు మనం. మనకేమైనా అమౌంట్ ఎక్కిస్తానంటే అది లేదు. ఇది చింతల్ బస్సి అట. ఎక్కడ ఇది? ఓకే, ఇక్కడ
8 కిలోమీటర్లు 32 నిమిషాలు. ఓకే అమౌంట్. ఓ షటిల్ ఫస్ట్ టైం వస్తుంది. ఓ తీసుకుందాం. ఫస్ట్ టైం షటిల్ ట్రిప్ అయితే వచ్చింది. రైడర్ 1. ఓకే డ్రాప్ ఆఫ్ రైడర్ 1 షటిల్ ట్రిప్ వచ్చింది మనకు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఎంతమంది యాడ్ అవుతారో చూద్దాం. లెట్స్ గో. సో మనకైతే షటిల్ ట్రిప్ చాలా రోజుల తర్వాత ప్రమోషన్ చేసి ఫస్ట్ టైం అయితే పికప్ అయితే ఇచ్చిండు మనకు. సో పికప్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడ మంజరమల్ దాటి వెళ్తున్నాను. ఎవరైనా చేసుకుంటే ఆ ఏరియాలో చూద్దాం షటిల్, లేదంటే లేదు. చాలా ఎక్కువ అమౌంట్ చూపించినట్టుంది, అందుకనే మేడం కాల్ చేస్తుంది. వేరే నెంబర్ నుంచి కూడా వస్తుంది. ఇంకోలా యాడ్ అయినట్టుంది, ఏదో సౌండ్ వచ్చింది. హలో చెప్పండి. చెప్పండి అన్న. నేను ఇక్కడ టెంపుల్ బస్ స్టాప్ కూకట్పల్లి టెంపుల్ బస్ స్టాప్ దగ్గర ఉన్నా. హలో అన్న, వస్తున్నా అన్న. టెంపుల్ బస్ స్టాప్ దగ్గర ఉన్నా, అంది వేలో ఉన్నా. మీ దగ్గరికి వస్తా. బాబాయ్ హోటలా? ఎస్. నాకు పేరు కానీ అంత ఐడియా లేదు. ఓకే అన్న. ఓకే రైట్. ఓకే రైట్ వస్తున్నా. ఓకే. సో ఒకరికైతే బుక్ చేసిండు. సో చూద్దాం, మేబీ ఎంతమంది యాడ్ అవుతారో చూద్దాము. రైడర్స్ ఒక్కటే రైడర్ చూపిస్తుంది. ఇదేంది? లొకేషన్ పోయినాక కదా యాడ్ చేయాల్సింది. ఏమో చూద్దాం. సో కంప్లీట్ అయితే చేసిన, ఎంత వచ్చిందో చూద్దాం. వావ్, 467 రూపీస్. షటిల్ ట్రిప్ 464 రూపీస్, 28 మినిట్స్ 10 కిలోమీటర్స్. మై గాడ్, 80 రూపీస్ మనకు అది కూడా వచ్చింది. చూద్దాం. సో టోటల్ 4700 రూపీస్ అయింది. యాక్చువల్లీ ఏమైందంటే, సో మనకు షటిల్ ట్రిప్ ఒకటి యాక్సెప్ట్ చేయడంతో టక 2-3 వచ్చేస్తాయి. సో వాటిని ఏం చేయాలి, మనం యాక్సెప్ట్ చేయాలి వాటిని కూడా. సో నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే, ఒకటి యాక్సెప్ట్ చేసిన తర్వాత పూల్ బుకింగ్ లెక్క ఆటోమేటిక్గా యాక్సెప్ట్ అయిపోతే అదే వేలా అనుకున్నా. కానీ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. నేనేం చేసిన, సౌండ్ వచ్చినప్పుడు నేను చూసుకుని యాడ్ అయింది అనుకున్నా, కానీ మనం యాక్సెప్ట్ చేయాలి. సో మనకు అది నాకు ఒకటి వచ్చింది. ఇక్కడికి ఇది సికింద్రాబాద్ పోయి అటు పోయి అంత లేదు ఇప్పుడు. ఓకే ఓకే. అయితే అలా జరిగింది. ఏంది పరిస్థితి అని అంటే, ఇక అదొకటే. ఇక తర్వాత చూసి ఒక టైం ఇచ్చిండు, ఆ టైం లోపు మనము యాక్సెప్ట్ చేయాలి మిగతా వచ్చినాయి అన్నీ. ఒక్కొక్కరిని తర్వాత మెయిన్ రోడ్ పికప్, మెయిన్ రోడ్ డ్రాపే ఉంటుంది. ఇది బస్సు కనుక ఎక్కడైతే మెయిన్ రోడ్లో ఎక్కించుకొని మెయిన్ రోడ్లో ఎట్లయితే దింపుతో సేమ్ ఇది కూడా అట్లానే ఇచ్చిండు. సో కాబట్టి కస్టమర్కు తక్కువ రేటు పడుతుంది. సో ఊబర్ మనకు కల్పిస్తుంది అన్నట్టు. అదేవిధంగా కొట్టిన మొత్తానికి అయితే 464 రూపీస్ అయితే వచ్చింది మనకు. రామ్నగర్ ఎవరైనా పోతారా? ఆఫ్లైన్ పెట్టుకునేది బెటర్ ఊబర్కు. ఏమని బుకింగ్ ఎంత గట్టిగా. సో అట్లా జరిగింది. మొత్తానికైతే ఫస్ట్ టైం షటిల్ ట్రిప్ అయితే కొట్టాను. దాంట్లో మాత్రం మంచి అమౌంటే వచ్చింది. షటిల్ ట్రిప్ వచ్చినప్పుడు మీరైతే మిస్ చేసుకోకండి. మంచి అమౌంట్, మంచి ఎర్నింగ్ వస్తుంది. అది వచ్చినా కానీ రోజుకు ఒకటి మాత్రమే వస్తుంది, 1-2 మాత్రం, అంతకు మించి ఎక్కువ రాదు. ఒకటే వస్తుంది నాకు తెలిసి.
సో వచ్చిన అమౌంట్ అయినా కానీ తక్కువ టైము తక్కువ కిలోమీటర్స్లో ఎక్కువ ఎర్నింగ్ వచ్చేస్తుంది మనకు. సో అది బెనిఫిట్స్ ఉంటుంది దీనిలో మాత్రం మంచి బెనిఫిట్స్ ఉంది. చూడండి 10 కిలోమీటర్లు కూడా రాలేదు, నాకు 460 చిల్లర ఇచ్చిండు అంటే చూడండి మీరే. సో ఐఎమ్ సో వెరీ హ్యాపీ. తీసుకోవద్దనుకున్నా తీసుకున్నా, చూద్దాం ఒకసారి అనుకున్నా. మిగతా 2 యాక్సెప్ట్ చేయలేదు. అది నా అదృష్టం నా దురదృష్టం అనుకోవాలో తెలియదు, అర్థం కాలేదు. ఎటు తీసుకుపోను గండేమేసమ్మ సైడ్ ఎటు తీసుకుపోయి పడేసినావు మొత్తానికి అయితే లాంగ్. సో ఇప్పుడైతే నేను కంప్లీట్ చేసిన, ఇప్పటివరకు అయితే 240 కిలోమీటర్స్ తిరిగాను. ఎట్ నో ప్రజెంట్ నేను సుచిత్రకి వెళ్తున్నాను. సో అందువేళ మీకు ఏదైనా బంక్ ఉంటే మీకు అప్డేట్ ఇస్తాను. ఎందుకంటే ఇక నేను వెళ్ళిపోతున్నాను. 8:32 అవుతుంది. మేబీ చేయొచ్చు ఇంకా బుకింగ్స్, కానీ ఇక 4700 అయింది. లెగ్ పెయిన్ బాగా వస్తుంది. చాలు, మరీ ఎక్కువ హతాశ కూడా పడొద్దు. బుకింగ్లు అయితే పడుతున్నాయి. చలో లెట్స్ గో. ఓకే, ఫ్యూల్ అప్డేట్ ఇచ్చి వీడియో ఎంతటితో సమాప్తం. సో గైస్ చూసారు కదా 1479 ఎంత కొట్టినా మనం పేమెంట్ ఒకసారి చూద్దాం. 1479 అంటే 1480 వేసుకుందాం. 1480. సో మనకు అయిన అమౌంట్ 4708 రూపాయలు. ఇది ఇన్సెంటివ్ తోటి కలిపి. ఇక టిప్పులు అయితే మనం కౌంట్ చేయలేదు బ్రదర్. టిప్పులు బాగానే వచ్చినాయి, 50, 60, 70 దాకా వచ్చినాయి టిప్పులు ఈరోజు. ఇంకా ఎక్కువనే వచ్చి ఉండొచ్చు. సో సరిగా కౌంట్ చేస్తలేను నేను. సో 4708 మైనస్ 1480 ఈజ్ ఈక్వల్ టు 3228. 242 కిలోమీటర్లు అయితే తిరిగినాము. మనకు వచ్చింది 3228 ఫ్యూయల్ తీసేసి మాత్రమే. వితౌట్ ఫ్యూయల్ ఈ అమౌంట్ 3228 రూపాయలు వచ్చింది. ఇది ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్, ఈఎంఐ, మన డ్రైవర్ ఖర్చులు, అన్ని ఖర్చులు ఈ యొక్క పైసలలోనే ఉన్నాయి. ఈ అన్నీ కలిపి మనం మంత్ ఎండ్ వీడియో డెడికేటెడ్గా మంత్ ఎండ్ వీడియో చేస్తున్నాము. ఎవ్రీ మంత్ గత జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ వస్తూనే ఉంటాయి. ఇక ఎవ్రీ మంత్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ 2వ తారీఖు 3వ తారీఖు రిలీజ్ అయిపోతుంది మంత్ ఎండ్ వీడియో. ఆ మంత్ ఎండ్ వీడియోలో మనము మెయింటెనెన్స్, డ్రైవర్ ఖర్చులు, ఈఎంఐ ఉంటాయి, దాంట్లో మాట్లాడుకుందాం. ఏ ఉంటాయో మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటన్నిటిని క్యాలిక్యులేట్ చేసి తీసేసి సో మనకెంత మన జేబులో సేవింగ్స్ ఎంత వచ్చినాయి అనేది మనం మాట్లాడుకుందాం. ఓకేనా బ్రదర్? ఇది ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నాతో మాట్లాడాలనుకునే వారు మాత్రం ఎస్పీకే మెంబర్గా మెంబర్షిప్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. నా నెంబర్ యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టిస్తాను. సో మీరు ఎనీ టైం నాకు కాల్ చేసి మీ ఎన్ని డౌట్స్ ఉన్నా కానీ కార్ తీసుకోవాలనుకునే వారు ఏ కార్ తీసుకోవాలి, ఏ కారుకు ఆల్ టైప్ ఆఫ్ బుకింగ్స్ వస్తాయి, ఎలాంటి బుకింగ్స్ ఏ కార్కు వస్తాయి, ఎస్యూవీ కార్ తీసుకుంటే మంచిదా, చిన్న కార్ తీసుకుంటే మంచిదా, పెద్ద కార్ తీసుకుంటే మంచిదా, లేకపోతే నాలాంటి డిజైర్ కార్ తీసుకుంటే మంచిదా అని చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు బ్రదర్. సారీ బ్రదర్, నేనైతే అలాంటి కామెంట్స్కు రిప్లై చేయదలుచుకోవట్లేను. మీకు రిప్లై కావాలి అంటే నాకు కాల్ చేయండి. కాల్ చేస్తేనే నేను మీకు రిప్లై ఇస్తాను. కాల్ చేయాలంటే మీరు ఎస్పీకే మెంబర్గా సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఎవ్రీ మంత్ అంటారు, ఎవ్రీ వీక్ జూమ్ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ జూమ్ మీటింగ్లో లైవ్ టు లైవ్ ఫేస్ టు ఫేస్ మీకు డౌట్ నాతోటి అడగొచ్చు. నేను ఫేస్ టు ఫేస్ నేను మీకు చాలా డౌట్స్ క్లారిఫై చేస్తాను. చాలా మన బ్రదర్స్ కూడా చాలా మంది జాయిన్ అయ్యారు. వాళ్ళు కూడా డౌట్స్ ఎవ్రీ వీక్ అడగడం జరుగుతుంది. సో యాప్ ఇష్యూస్ కానీ ఏమున్నా కానీ సో వాళ్ళకి నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. లేదు ఇదంతా ఎందుకు బ్రదర్ అనుకుంటే నా వీడియోలు చూసి కూడా మీరు ఎట్లా చేయాలి ఏంటి అని ఫాలో అయిపోయి కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇన్స్పైరింగ్గా ఖచ్చితంగా తెలుసుకోవాలి ఖచ్చితత్వం అనుకునే వాళ్ళైతే వీడియోలలో ఉన్నది, కానీ నాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకోవాలనుకునే వాళ్ళైతే సబ్స్క్రిప్షన్ తీసుకొని నా నెంబర్ వస్తే నాతో మాట్లాడండి, జూమ్ మీటింగ్లో కనెక్ట్ కాండి. ఓకేనా? ఎవ్రీ వీక్ సండే నైట్ 9 PM ప్రతి ఒక్క వీడియోలో నేనైతే అనౌన్స్మెంట్ చేస్తున్నా. కొంతమంది సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు కూడా జాయిన్ అవుతలేరు బ్రదర్. చెప్తున్నా జాయిన్ కండి, ఎందుకంటే ఎదుటి వ్యక్తి ఏ డౌట్ అడుగుతాడో నీకు తెలియదు, నాకు తెలియదు. సో కాబట్టి ఆయన అడిగిన డౌట్ కూడా నీకు క్లారిఫై కావచ్చు. అరే నిజంగానే కదా ఆ డౌట్ నాకు రాలేదు ఏంది అనే డౌట్ కూడా సో నీకు క్లారిఫికేషన్ వస్తుంది. ఓకేనా బ్రదర్? ఇంకా మీరైతే కండి సండే ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు 30 నిమిషాలు పెడతా. 30 నిమిషాలు పెడుతున్నా, అంత ఎక్కువ కూడా ఏం పెట్టట్లేను. కేటాయించుకోండి టైం. నైట్ 9 గంటలకు
ఆదివారం నైట్ 9 గంటలకు నేను కేటాయించుకుంటున్నా, మీరు కూడా కేటాయించుకోండి. ఎన్ని డౌట్స్ ఉన్నా, డౌట్స్ లేని వాళ్ళు కూడా అలా జాయిన్ కాండి, ఓకేనా? ఎందుకంటే మీకు వాళ్ళు అడిగేటి ప్రశ్నలకు మీకు అర్థమైపోతాయి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారో మీకు అర్థం, ఓకేనా? ఇక లేదు అనుకునే వాళ్ళైతే ఇక రేపు ఎర్నింగ్ వీడియో వచ్చేస్తుంది. రేపు ఎర్నింగ్ వీడియో వాళ్ళకి వచ్చా. టేక్ కేర్, బాయ్ బాయ్.